పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్లో ఉన్నారు. మరొకవైపు ఇప్పటికే అంగీకరించిన సినిమాలన్నీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. ఆయన దృష్టి అంతా ఇప్పుడు తన సినిమా కెరీర్ మీద ఉంది. కానీ ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురలో మత్స్యకారులు రోడ్డెక్కారు. పెద్ద స్థాయిలో ఆందోళనకు పూనుకున్నారు. జనసేన పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల నాడిచ్చిన హామీలు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు. ప్రశ్నించడం కోసమే పుట్టిన పార్టీ అధినేత సొంత నియోజకవర్గంలో మత్స్యకారులు ఆ రీతిలో ప్రశ్నించడం చాలా పెద్ద స్థాయిలో సంచలనంగా మారుతుంది. మత్స్యకారులు ఆందోళనకు దిగి మత్స్యకారులకు ఇచ్చిన హామీలు అమలుపరచాలని, మత్స్యకారులకు చెప్పిన మాటలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేయడంతో జనసేన నేతలు కంగు తినాల్సి వచ్చింది. జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆందోళనకారులకి నచ్చజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. మత్స్యకారుల జీవనోపాధి, మత్స్యకారులకు సంబంధించినటువంటి భవిష్యత్, వీటన్నింటి గురించి నిలదీయడంతో ఆయన కంగు తినాల్సి వచ్చింది. ఇటీవల పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. ఉప్పాడలో బీచ్ సముద్ర కోతను నివారించేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది అంటూ చెప్పుకొచ్చారు. ప్రతిపాదనలు సిద్ధం చేయడమే మొత్తం పనులు అయిపోయాయి అన్నంత స్థాయిలో ప్రచారం నడుస్తుంది. కానీ ఇప్పుడు ఆ ప్రతిపాదనల్ని ఆమోదించాలా, ఆమోదించిన తర్వాత నిధులు విడుదల కావాలా, నిధులు విడుదలైన తర్వాత పనులు జరగాల, పనులు అయిన తర్వాత ఫలితం ఇవ్వాలా. దీనన్నిటికీ ఎన్నేళ్ళు పడుతుంది? ఎంతకాలం వేచి చూడాలా? అప్పటి వరకు మత్స్యకారుల పరిస్థితి ఏంటి? ఏడాదిన్నర అవుతున్నటువంటి దశలో ఇప్పటి వరకు పిఠాపురంలో ఉప్పాడ సముద్ర తీర కోత నివారణ కోసం ఏం చేశారు? సముద్రంలో కాలుష్యం పెరుగుతుంది, మత్స్యకారుల జీవనోపాధి పోతుంది అనేటువంటి ఆందోళనని ఎంతవరకు అడ్రస్ చేశారు? మత్స్యకారులకు సంబంధించినటువంటి ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ పనుల్ని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? మత్స్యకారులకి మేలు చేసేటువంటి అనేక పథకాల విషయంలో ఎందుకని జాప్యం చేస్తున్నారు? ఇలాంటి అనేక డిమాండ్లే ఇప్పుడు మత్స్యకారుల నుంచి పెద్ద స్థాయిలో వస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రికి సవాలుగా మారుతోంది. అలాంటి ఆగ్రహావేశాలను చల్లార్చడం కోసమే ఉప్పాడ సముద్ర తీరం కోత నుంచి గట్టెక్కేస్తున్నట్టే అన్నంత స్థాయిలో ప్రచారానికి పూనుకున్నారు. కానీ ఆ ప్రచారం మత్స్యకారులకి సంతృప్తినివ్వలేదు. ప్రచారం మా కడుపు నింపదు, మా కుటుంబాలని కాపాడదు, మా జీవనోపాధి నిలబడదు అన్నట్టుగా వాళ్ళు రోడ్డెక్కాల్సిన పరిస్థితికి వచ్చారు. పిఠాపురంలో భారీ ర్యాలీ, దాంతోపాటుగా జనసేన పార్టీ కార్యాలయం ముట్టడి, జనసేన కార్యాలయం ముందే ఆందోళనకు పూనుకున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. పిఠాపురంలో సుమారుగా 20 నుంచి 30 వేల ఓట్ల వరకు మత్స్యకారుల ఓటింగ్ ఉంటుంది. వాళ్ళంతా కూడా మొన్నటి ఎన్నికల్లో భారీ ఆశతో పవన్ కళ్యాణ్కి అండగా నిలబడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ మత్స్యకారులకి కనీసం ఏడాదిన్నర తర్వాత కూడా గెలిచిన ఎమ్మెల్యేగా ముఖం చూపించిన దాఖలాలు కూడా లేవు. దాంతో నిరాశ చెందినటువంటి మత్స్యకారులు ఇప్పుడు ఆందోళనకి పూనుకున్నటువంటి దశలో ఇది మరింత ఉద్యమ రూపం దాల్చేలాగా, ఇది మరింత తీవ్రతరమయ్యేలాగా కనిపిస్తోంది. మరి దీన్ని చల్లార్చేందుకు జనసేన నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి ఏమైనా పూనుకుంటారా? లేకుంటే మత్స్యకారుల్లో పెళ్ళుబిగుతున్నటువంటి ఆగ్రహం అది ఉద్యమ రూపం దాల్చి పెద్ద స్థాయిలో జనసేనాని మెడకు చుట్టుకునే వరకు తెచ్చుకుంటారా అన్నది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. నిన్నటి వరకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సంతృప్తి పరిచినప్పటికీ, ఆయన మాటలతో మత్స్యకారులు కొంతవరకు చల్లారినప్పటికీ అది ఎక్కువ కాలం కొనసాగే అవకాశం అయితే లేదు. రాబోయే రోజుల్లో అది మరింత తీవ్రతరమయ్యే ప్రమాదం ఉంటుంది. మరి దాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి ఏ రీతిని ఎదుర్కొంటారు? తన సొంత నియోజకవర్గంలోనే రాజుకుంటున్నటువంటి సెగను ఏ మాదిరిగా చల్లారుస్తారు? ఇదే భవిష్యత్తులో ఆయనకు పిఠాపురం నిజంగానే బలమైనటువంటి నియోజకవర్గమా, లేకుంటే పిఠాపురంలో ఆయనకు కూడా ఎసరు తప్పదా అనేటువంటి అంశానికి సమాధానం చెబుతుంది.